నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షాక్ తగిలింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఆయన చేసినటువంటి భూ ఆక్రమణలకు గాను ఆయన భాగవతం మొత్తం ఈరోజు బట్టబయలైంది. ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాలోని మంగళంపేట ఏదైతే ఉందో అక్కడ అటవీ భూముల్లో ఆయన విలాసవంతమైన ఎస్టేట్ను నిర్మించుకున్నారని, అలాగే ఇక్కడ మార్కెట్ కమిటీ నిధులతో తార్ రోడ్డు కూడా వేయించుకున్నారని, మరి పశువుల కోసం భారీ షెడ్లు కూడా ఏర్పాటు చేయించుకున్నారన్న విషయం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో దీనిపై ఈరోజు కూటమి ప్రభుత్వం సీరియస్ అయింది. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీనికోసం జాయింట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేయవలసిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో కావాలనే కూటమి ప్రభుత్వం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని, అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిందని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. మరి గతంలో కూడా మనం చూసాము, మదనపల్లి ఫైల్స్ ఇష్యూ టైంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు బయటికి రావడం, అలాగే ముఖ్యంగా ఏదైతే ఎర్రచందనం స్మగ్లింగ్ ఉందో దీంట్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు వినిపించింది. వీటన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సుల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి అంటున్నారు. మరి ఇన్ని బయటకు వస్తున్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీటన్నింటినీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని ఎలా చూడొచ్చు? మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి భూ ఆక్రమణల భాగోతాల గురించి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే రాయలసీమ వాసి. నమస్కారం అండి. నమస్కారం. సో దుర్గా కుమార్ గారు, మీరు చెప్పండి, ముఖ్యంగా అసలు భూ ఆక్రమణ అంటే గుర్తొచ్చేది వైసీపీ. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే కాదు, మరోపక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, మొన్నటి వరకు విజయసాయిరెడ్డి గారి పేరు కూడా మనం వింటూ వచ్చాము. కానీ వీళ్ళందరిపైన ఆరోపణలు వస్తున్నాయి కానీ ఎక్కడ తగు చర్యలు అయితే కనిపించట్లేదు. సో ఎటకేలకు ఈ విషయం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరకు వచ్చి ఆగింది. మరి అటవీ భూముల్లో ఎస్టేట్ నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. సో ఆయన పరిపాలనలో మనం చూసాము, తిరుపతి మొత్తాన్ని అడ్డాగా చేసుకొని ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడని కావచ్చు, ఇష్టం వచ్చిన చోట భూ కబ్జాలు చేశాడని కావచ్చు, మనం వింటూ వచ్చాం. సో ఇప్పుడు అవేమీ నాకు తెలియదు, కేవలం నన్ను వ్యక్తిత్వంగా కించపరిచేందుకు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది టీడీపీ, అంతేగాని నాకు ఇటువంటి వాటితో ఎటువంటి సంబంధం లేదు అంటున్నాడు. మీరేం చెప్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం పరిపాలన సాగలేదు, కక్ష సాధింపు జరిగింది, భూ ఆక్రమణలు జరిగినాయి, పేదల వేధింపులు జరిగినాయి, బలహీన వర్గాల మీద దాడులు జరిగినాయి, హత్యలు హత్యాచారాలు, ఇదే కదా. దాని మూలనే కదా ఇవాళ ఇంత పరిస్థితి. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడగొట్టడం ద్వారానే ప్రజలే ఒక తీర్పు ఇచ్చేశారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, భూ ఆక్రమణలో ఎంత బాగా జరిగినాయి, ఎంత విస్తృతంగా జరిగినాయి అని అంటే, మామూలుగా లేఅవుట్లు వేస్తారు కదా, ఇళ్ల స్థలాలు మధ్యతరగతి ప్రజలు కొనుక్కుంటారు, 300 గజాలు 250 గజాలు అట్లా, ఏదో అట్లాంటి లేఅవుట్లనే కబ్జా చేసేసారు వీళ్ళు. అట్లాగే రెవెన్యూ సదస్సులు పెడితే ఏదన్నా భూ కబ్జాల మీద 1-2 ఫిర్యాదులు వచ్చాయి ఎప్పుడైనా, కానీ ఈసారి ఒక జాతరలాగా వచ్చినాయి. ఆ మాట ఎవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు, లేకపోతే ఇంకో రాజకీయ నాయకుడు చెప్పలేదు. సిసోడియా గారిని, ఎవరైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడో ఆయన, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ భూములకు సంబంధించిన రికార్డు రూమ్ తగలబడిపోయినప్పుడు వెళ్తే ఆయన కూడా మామూలుగా యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఇది ఒక పథకం ప్రకారం కాల్చేశారు, ఇది అంతా కూడా షార్ట్ సర్క్యూట్ కానీ ఇంకోటి జరగటానికి ఆస్కారం లేదు. ఇద్దరు ఆర్డీఓలు, ప్రజెంట్ ఆర్డీఓ, అంతకుముందు ట్రాన్స్ఫర్ అయిన ఆర్డీఓ, అలాగే రెవెన్యూలో రికార్డు రూమ్కి సంబంధించిన ఇన్ఛార్జి, వీళ్ళందరూ కుమ్మక్కై చేశారు. ఎందుకు చేశారు అంటే, ఎస్ఐండ్ భూములకు సంబంధించి ఎవరైతే ఈ రామచంద్రారెడ్డి వాళ్ళ బంధువులు అనుయాయులు ఆక్రమించారో వాటికి సంబంధించిన పూర్వ రికార్డులు అన్నీ కూడా అక్కడ ఉంది. దాన్ని కనుక కాల్ చేస్తే ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఉంటాయి అనే దాన్ని చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఈ భూ ఆక్రమణలు అనేవి చాలా తీవ్రమైన అంశంగానే పరిగణించింది. అందువల్లే వాళ్ళు 2025 భూ ఆక్రమణ నిరోధక చట్టం అని చాలా తీవ్రమైన చట్టం చేసి, ఎవరైనా కనుక భూ కబ్జాలు చేస్తే 14 ఏళ్ళు అంటే హత్యా నేరంకి సమానమైనటువంటి శిక్ష దాన్ని నిర్ణయించారు. అలాగే గతంలో ఈ భూ కబ్జా విలువని తీసుకునేవాళ్ళు కాదు పరిగణలోకి. ఇప్పుడు భూ కబ్జా జరిగినటువంటి భూమి విలువ తీసుకుని దానికి రెట్టింపు
జరిమానా కూడా వేయాలనేది తీసుకున్నారు. ఇది ప్రజల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా గతంలో ప్రజలు పడ్డ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం రాగానే చేసిన మొట్టమొదటి ఒక ప్రజలకి భరోసా, మీ భూములు ఎక్కడికి పావు, మీరు భయపడక్కర్లేదు, గతంలో భూమి కబ్జా చేసిన వాళ్ళకు కూడా ఈ చట్టమే వర్తిస్తుంది. ఇప్పుడు నుంచి అప్పుడు గత ప్రభుత్వంలో భూ కబ్జాలు జరిగినాయి కానీ కేసులు నమోదు జరగల. ఇప్పుడు నమోదు చేసే కొత్త కేసులన్నిటికీ ఈ చట్టం అమలవుతుంది. కాబట్టి మీ భూములు మీకు వస్తాయి. తర్వాత ఫిర్యాదు తీసుకోనని చెప్పడానికి వీల్లేదు. పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా తీసుకోవాలి. దాని మీద ఆర్డీఓకి తక్కువ కాని అధికారి దాని మీద వెంటనే విచారణ జరపాలి. అంటే సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అని. దాని మూలన త్వరగా కూడా ఈ పరిష్కారం అవుతుంది. గతంలో కొన్ని తరాల పాటు ఈ భూమి నీదా నాదా అని ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు రాక వెళ్ళి తరతరాలు మారాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. వెంటనే ఇవాళ రామచంద్రారెడ్డి గారు స్పందించాడు అంటే ఆయన ఏం ఊరికే స్పందించలా. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎట్లాగూ ఇవాళ నాకు స్పాట్ పెడుతున్నారు వీళ్ళు. ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పిన మంగళపేట ఉంది పులిచెర్ల మండలంలో, అక్కడ ఒక రిజర్వ్ ఫారెస్ట్లో ఒక ప్రైవేట్ ల్యాండ్ ఉన్నట్టు సృష్టించి అది 17 ఎకరాలు ఉంది. ఆ 17 ఎకరాలు 100 ఎకరాలు ఎట్లా అవుతుంది? ఒకసారి ఏమో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పటికి 25 ఎకరాలు అవుతుంది, దాన్ని అడంగల్లోకి వచ్చేటప్పటికి 45 ఎకరాలు అవుతుంది, దాన్ని ఫిజికల్గా ఆక్రమించుకునేటప్పటికి దాదాపు 100 ఎకరాల చుట్టూతో ఫెన్సింగ్ వేసేసారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్కి వేసిన ఫెన్సింగ్ ఎలాంటిదో 15-20 అడుగుల ఎత్తున ఫెన్సింగ్ వేశారు. అది రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కాబట్టి అందులో వీళ్ళ గెస్ట్ హౌస్ ఉంది, వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ వీళ్ళ అతిథులు కానీ విందులు వినోదాలు చేసుకుంటున్నప్పుడు ఈ వన్యమృగాలు ఏమన్నా క్రూర మృగాలు దాడులు చేస్తాయేమో అన్న భారీ రక్షణ ఏర్పాట్లు కూడా చేశారు. అట్లా భూ కబ్జాలు ఇక్కడ ఈయన చిత్తూరు జిల్లాలో ఆ రోజు సిసోడియా గారు వెళ్ళి రెవెన్యూ సదస్సు పెట్టి ఫిర్యాదులను ఆహ్వానిస్తే ఆయనే చెప్పాడు, భవిష్యత్తు దాన్ని అనుకోవటం ఆయనకు ఒక 20 ఏళ్ల సర్వీస్ ఉండి ఉంటుంది. 20 ఏళ్ల సర్వీసులో కూడా ఎప్పుడు కూడా ఏదైనా జిల్లాల్లో ఇట్లాంటి ఫిర్యాదులు వచ్చే స్పొరాడిక్గా అక్కడ ఒక ఫిర్యాదు ఇక్కడ ఒక ఫిర్యాదు వస్తాయి. కానీ ఒక జాతరలాగా వచ్చారు. భూ కబ్జాలకు గురైన వాళ్ళల్లో మాజీ పోలీస్ అధికారులు కూడా ఉన్నారంటే అసలు ఎట్లాంటి భూ కబ్జాలు చేశారనేది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళ కజిన్స్ పేర్లు, వీళ్ళ తమ్ముడి పేర్లు, లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, భూ కబ్జాలు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూ కబ్జాలు ఒక ఎత్తు. అవును, అట్లాగే జరిగింది. రేణిగుంట లాంటి సాట ఏపీ ఐఐడిసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను వేసిన ల్యాండ్స్లో కూడా ఒక 20 ఎకరాల్లో ఈయన భార్య పేరు మీద కబ్జా జరిగిందని కూడా అప్పుడు ఫిర్యాదులు వచ్చినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక జాయింట్ కమిటీ చేశారు. అంటే ఎట్లా అంటే ఇది ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఐఎఫ్ఎస్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్స్, తర్వాత ఎస్పీ అండ్ రెవెన్యూ కలెక్టర్ వీళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుని రెవెన్యూ మ్యాటర్స్ ఏమేమి ఉన్నాయి, ఆ ఫారెస్ట్కి సంబంధించిన సర్వే విస్తీర్ణం ఎంత ఉంది, వీళ్ళు ఎంత ఆక్రమించారు, ఎక్కడెక్కడ జరిగినాయి అనేది మొత్తం సమగ్రమైన రిపోర్టు వచ్చేసింది. ఆల్రెడీ ప్రభుత్వ చేతిలో ఉంది. వాళ్ళు చర్య ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లోకేష్ బాబు చెప్పినా ఒకటే చెప్తున్నారు, గతంలో లాగా మేము ఏదన్నా ప్రతిపక్షాల మీద చర్య తీసుకోవాలంటే తొందరపాటుగా చేసి కక్ష సాధింపుతో చేస్తున్నారు అన్న భావన మేము కలిగించాం. ఎవరు చేసినా సరే దానికి స్పష్టమైన ఆధారాలు తీసుకున్న తర్వాత పారదర్శకంగా మేము కేసులు ఫైల్ చేస్తాం. ఆ విషయాలన్నీ కూడా ప్రజల ముందు పారదర్శకంగా పెడతాం. ప్రజలే న్యాయ నిర్ణేతలుగా కూడా ఉంటారు. ఇటు చట్టం తన పని తను చేసుకుంటుంది, కానీ ప్రజలకు కూడా ఒక అభిప్రాయం, న్యాయం జరగటమే కాదు న్యాయం జరిగినట్టు కనిపించడం కూడా అవసరం. న్యాయశాస్త్రంలో అదొక అంశం. అట్లాగే ఇప్పుడు ఇవి గతంలో లాగా కక్ష సాధింపుతో ఏదో కేసులు పెట్టేసామని కాదు, అది ప్రజల ముందు పెట్టినప్పుడు ఇప్పుడు మంగళపేట ఉంది, అక్కడ ఆ ఊళ్ళలో అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇంకొక గొప్ప విషయం, అంతకుముందు ఈయన పీలేరులో శాసనసభ్యుడిగా ఉన్నాడు దాదాపు 30 ఏళ్ల క్రితం నుంచి. పీలేరులో కూడా నియోజకవర్గం ఇప్పుడు మారాడు, ఈయన పొంగనూరు వచ్చాడు, కానీ పీలేరులో కూడా అటవీ భూములు విస్తృతంగా ఆక్రమించాడని ఈయన మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఈ ప్రభుత్వాల మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా వచ్చినాయి, సరే చూసి చూడనట్టు వదిలేశారు. ఇప్పుడు ఇంత దాకా వచ్చింది కాబట్టి ఇష్యూ ఇవాళ ఆయన ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఏమంటున్నాడంటే ప్రభుత్వం తను ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోలేక ఇలాగా ప్రజల దృష్టిని మళ్లిస్తుందని. ప్రజలు కోరుతున్నది కూడా ఈ భూ కబ్జాదారుల మీద చర్య తీసుకోమని
కోరుతున్నారు. ఎందుకంటే అంతమంది ఒక జాతరలాగా వచ్చి వాళ్ళ భూ కబ్జాలు నేను ఫిర్యాదు చేశారంటే వాళ్ళకి ఎంత ఆక్రోషం ఉంటుంది. ఇప్పుడు భూ కబ్జాలు అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. చేసిన ఆడికి ఏముంటుంది, ఆడికి హ్యాపీ, నాది కాని భూమి నాకు వచ్చేసింది, నేను అనుభవిస్తున్నాను, ఫలసాయం పొందుతున్నాను, ఇంత ఎస్టేట్కి అధిపతిని అనిపించుకుంటున్నాను అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ రిజర్వ్ ఫారెస్ట్లు కనుక సర్వే నెంబర్ల ప్రకారం చేస్తే గతంలో చేసినటువంటి కబ్జాలు కూడా ఇప్పుడు రేపు కూడా బయటపడాలి ఇక్కడ ఈ ప్రభుత్వం. అందుకనే వాళ్ళు తొందరపడకుండా ఒక క్రమ పద్ధతిలో ఆల్రెడీ ఒక రిపోర్ట్ తెచ్చుకున్న తర్వాత రేపు అది క్యాబినెట్లో కూడా పెడతారు. పెట్టిన తర్వాత కేసు ఫైల్ చేస్తారు. ఇవాళ వచ్చి ఈయన ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లేదు. దొంగ నన్ను ఎవడేం చేస్తాడంటే ఏం చేస్తారని వెయిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల ముందు ఏ సర్వే నెంబర్లో ఎంతెంత ఆక్రమించింది కూడా ఏ ఊళ్ళల్లో ఉన్నాయి, ఎవరి పేర్లతో ఉన్నాయి, మీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, మీ బినామీలు ఎంతమంది ఉన్నారు, మీ పార్టీ కార్యకర్తలు అనుయాయులు రైట్ హ్యాండ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. కాబట్టి అన్నీ బయటపడతాయి. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంత హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టడం, అయితే ఈ ప్రెస్ మీట్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలానే ఒక ఫిర్యాదు వెళ్ళింది. అప్పుడు ఎంక్వైరీ చేస్తే అవి ప్రైవేటు భూములు అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కూడా ఇలానే మళ్ళీ ఒక కేసు పడింది. అప్పుడు ఎంక్వైరీ చేసి కూడా అవి ప్రైవేటు భూములు అన్నారు. అవి ప్రైవేటు భూములే, అటవీ భూములు ఏమాత్రం కాదు అని చెప్పి, అండ్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏవైతే ఇప్పుడు సంక్షేమ పథకాలను తప్పించుకునేందుకే ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు, కేవలం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని చెప్పి ఆయన ఈరోజు మాట్లాడటం జరుగుతోంది. అండ్ ముఖ్యంగా మనం చూసాము ఈ భూ ఆక్రమణ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా కఠినతరం చేసింది ఇప్పుడు ప్రభుత్వం. దీనిపైన సీరియస్ యాక్షన్స్ ఉంటాయని కూడా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆయన కేవలం ఈ మంగళంపేట గురించి ఆయన మాట్లాడటం జరుగుతుంది. కానీ ఈ రేణిగుంట అలాగే ఏవైతే పుంగనూరు ఇట్లాంటి చోట్ల కొన్ని వందల ఎకరాల్లో కూడా ఆయన కబ్జాలు చేశారు అని ఆరోపణలు ఉన్నాయి. అంటే రికార్డులు తారుమారు చేసి ఇంకా బినామీల పేరుతో కూడా చాలా వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలంటారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఎంత అంటారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ఎలా ఉందంటే ఈరోజు చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుంది. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈయన ఏదో నీతులు చెప్తా ఉన్నాడు కదా. మదనపల్లి ఫైల్స్ గురించి ఏం చేశారు ఏదంటే, ఆ కేసులో నువ్వు ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు తప్పు చేయలేదు కదా, ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నావు? ఈయన వ్యక్తిత్వ హననం అని మాట్లాడే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాడు గుర్తుపెట్టుకో, నీ చరిత్ర ఎవరికి తెలియదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడిని పేరు పెట్టి పిలిచి ముఖ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నిన్ను ఓడిస్తా, ఇది ఏం చంద్రబాబు నువ్వు ఇదే పెద్ద పెద్ద మాటలు మాట్లావా? ఆ రోజు వ్యక్తిగత హననం చేసింది ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. గుర్తులేదా? నీ నియోజకవర్గంలో పొంగనూరులో ఎంతమంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి ఊర్ల నుంచి తరింగొట్టావు? అది గుర్తులేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ఆ రోజు వ్యక్తిగత హననం చేయలేదా? మళ్ళీ నువ్వు అంగళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయించి తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించావు. ఇది గుర్తులేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ఇన్ని విషయాల్లో తప్పు చేసిన నువ్వు అదేవిధంగా నీ గురించి, నీ చరిత్ర గురించి తెలియదా? ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటా అన్నోడివి, గుర్తుందా? ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు గత ఎన్నికల్లో చెప్పారు, గుర్తుందా? ఆ రోజు రాత్రి దాగేసి వచ్చావు, మళ్ళీ నేను తెల్లారితో కూడా వచ్చి పట్టుకుంటా అని చెప్పిన చరిత్ర నీది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవన్నీ బయటకు వస్తా ఉంటే నీ క్యారెక్టర్ లాంటిదో తెలుసు. నువ్వు ఒకప్పుడు గుర్తు తెచ్చుకో, 1999 ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేస్తా, రాజశేఖర రెడ్డితో పోటీగా నేను కూడా పాదయాత్ర చేస్తా అంటే ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ నీకు ముటిక్కాయలు వేసింది. అది గుర్తులేదా? రాజశేఖర రెడ్డి రాజకీయంగా నీ ననగదొక్కాడు, కానీ సిగ్గు లేకుండా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత నీ కొడుకుని రాజశేఖర రెడ్డి కొడుకు దగ్గరికి స్నేహానికి పంపించి ఆ విధంగా చేసి, ఆ విధంగా రాజశేఖర రెడ్డి కొడుకు దగ్గరికి వచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి కొడుకు దగ్గర నిన్ను ఎవరైతే అణిచివేశారో వాళ్ళ దగ్గర నువ్వు ఎవరితో అయితే వైరం పెట్టుకున్నావో అతని కుటుంబం దగ్గరికి వచ్చి జగన్ జైలుకి వెళ్ళిపోతే నేనే ముఖ్యమంత్రి అని చెప్పి నీ సన్నిహితుల దగ్గర చెప్పుకోలేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ఇది వాస్తవం కదా. ఇక్కడ చూస్తే ఇన్ని విషయాల్లో నీ వ్యక్తిత్వ హననం, నువ్వు ఈరోజు నిన్ను హననం చేస్తుంటారు, ఇన్ని విధాలు నీ క్యారెక్టర్ నువ్వే హననం చేసుకున్నావు. అది గుర్తుపెట్టుకో. మళ్ళీ నువ్వు ఏదో ఏమీ తెలియనట్టు భూముల గురించి వీటి గురించి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు 2019లో మంత్రి అయిన నాటి నుంచి క్వారీల్లో మైనింగ్ల దగ్గర ఎంత ఆక్రమించావో తెలీదా? ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నావో తెలీదా? ప్రతి మైనింగ్కి నువ్వు నోటీసులు పంపించి ఏ విధంగా వసూలు చేసావో తెలీదా? వాటన్నిటిలో కూడా బుక్ అవుతావు. గుర్తుపెట్టుకో, ఆ రోజు అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పి నువ్వు భూముల్ని భూబకాసుల్లా కబ్జా చేసావు. నీ బాధితులు ఈరోజు రాష్ట్రం మొత్తం ఉన్నారు. రెవెన్యూ సదస్సులు పెడితే సగంకి పైగా ఈయనపైన వచ్చిన కంప్లైంట్లు. ఈయన ఈరోజు ఏమీ తెలియని అమాయకుల్లాగా బయటకు వచ్చి సాంప్రదాయాన్ని శుద్ధపూసని అంటారు కదా, ఆ విధంగా వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా చిత్తూరు జిల్లా గడ్డ పైన పుట్టుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ముందస్తు బెయిల్కి వెళ్ళవా? మదనపల్లి కేసులో ముందస్తు బెయిల్ విత్డ్రా చేసుకుంటావా? నాకు బెయిల్ నువ్వు తప్పు చేసావు కాబట్టి అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్కి వెళ్తున్నావు సిగ్గు లేకుండా. ఈరోజు మళ్ళీ ఏం తెలియనట్టు నీకు దమ్ముంటే నువ్వు ముందస్తు బెయిల్కి వెళ్ళొద్దు. ఈ కేసులో ముందస్తు బెయిల్కి వెళ్ళొద్దు, నువ్వు తప్పు చేయలేదంటే. ఏంటంటే ఏం లేదండి, వీళ్ళ కామన్ అయిపోయింది.
బయటకు వస్తారు, ఏం తప్పు చేయలేదంటారు, కానీ వెనకాల పోయి ముందస్తు బెయిల్ వేసుకుంటారు. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ కేసులో నాదేం లేదు అంటాడు. అలాంటప్పుడు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తాడు? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఏమీ తెలియని శుద్ధపూసలాగా అప్పుడు ఎన్నికల ముందు మాట్లాడాడు. ఫ్రాడ్. ఈ రోజు ఎక్కడున్నాడో కూడా ఇవిడికి కనబట్టంలే. ఇదే ఎక్కడ కనిపించాడు ఎలక్షన్ కనబల్లా. దొంగలాగా ఎక్కడో పిరికి పంద దాంకోని ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకుంటా ఉన్నాడు. ఎవడు? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళంతా ముందస్తు బెయిల్ వేసుకునే వీళ్ళు ఈరోజు మాట్లాడతారా? తప్పు చేసి దొరికిపోయిన దొంగలు వీళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రతి తప్పుకి ఈరోజు రేపు కర్మఫలం అనుభవిస్తాడు. ఎందుకంటే కర్మఫలం అంటున్నామంటే ఎంతోమంది పేదల పొట్టలు కొట్టాడు. ఈయన చేసిన ఇన్ని శివశక్తి డైరీకే పాలు పోయాలి. ఇంకెవరికన్నా పాలు పోస్తే అక్కడ వాళ్ళ ఇంటి పోయిన దాళ్ళు, ఈయన చేసిన దాళ్ళు. దీని గురించి చెప్పు. ఎంతమంది పొట్ట కొట్టావయ్యా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ఆ సంపాదన ఆ కూడి నీకు దిగతుందేమో లోపలికి, కానీ దానికి అనుభవిస్తున్నావు. ఈరోజు వస్తూ ఉంది, అనుభవించు. మళ్ళీ నువ్వేదో తెలియనట్టు అమాయకంగా వచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు గతంలో చెప్పిన మాటలు, గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చెప్పి దొంగోటలను తెప్పించింది నువ్వు కాదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ఇది గుర్తులేదా? కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిస్తా, నేను చంద్రబాబు తేల్చుకుంటా అన్నావు. కుప్పంలో 40,000 పైన మెజారిటీతో చంద్రబాబు నాయుడు దగ్గర గెలిచారు. ఓడిలేకపోయావు కదా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకో. రాజకీయ సన్యాసం నీ పక్కనుండే మీ తోడు దొంగ విజయసాయిరెడ్డి తీసుకున్నాడు కదా, అలా తీసుకో. పొంగనూరులో కూడా 3వ వ్యక్తి ఉండడం వల్ల ఏదో అటు ఇటు బయటపడ్డావు. లేకపోయి ఉంటే ఆ రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి లేకపోయి ఉంటే పాతాళంలోకి వెళ్ళిపోయి ఉంటావు. గుర్తుపెట్టుకో. అది నీ చరిత్ర. నువ్వు పెద్ద ఈయనేదో ఫస్ట్ టైం నుంచి తిరుగులేని రాజకీయ నాయకుడు ఉంటాడు. చిత్తుగా ఓడిపోయాడు. సమితి ప్రెసిడెంట్గా ఓడిపోయాడు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఈయనకి వైరం లేని దేవుద్ది చిత్తూరు జిల్లాలతో. అమర్నాథ్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీతో వైరం. అలాంటి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళే పట్టుకుంటా అని పోయాడు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశాడు. ఇంత తప్పులు చేస్తే ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు. ఆ రోజు కాంగ్రెస్ హైకమాండ్ ముటిక్కాయలు వేసింది. అవి కూడా గుర్తు తెచ్చుకో. ఎందుకంటే ఈరోజు ఏదో వచ్చేసి ఈ తరం వాళ్ళకి ఏం తెలియదు, నేనేం చెప్తే అది కరెక్ట్ అనుకుంటే ఎవడు నమ్మే పరిస్థితులు లేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక హుందాతనంగా ఉండి నువ్వు చేసిన తప్పులకి రేపు వెళ్తావు. నువ్వు నీ కొడుకు లిక్కర్ కేసులో ఏం జరిగింది, ఆ లిక్కర్ కేసులో వెనకాల ఎవరు డిస్టిలరీస్ కాడి నుంచి ఏమేం చేశారు అన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన రోజు కొంతమంది అంటారు కదా అయ్యో రామచంద్ర అని, ఆ విధంగా నిన్ను రేపు అయ్యా రామచంద్ర అనే పరిస్థితికి వస్తుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అన్ని తప్పులు చేశారు. శిశుపాలను కూడా శిశుపాలు ఉన్నాయి కదండి, 100 తప్పులు చేసే వరకు వేచి ఉండి 100వ తప్పు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు సంహరిస్తాడు. ఎన్ని శక్తులు. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కూడా అన్ని విషయాల్లో చూస్తారు. లిక్కర్ కేసు ఉంది, మదనపల్లి ఫైల్స్ కేసు ఉంది, ఇప్పుడు అటవీ ఫారెస్ట్ భూమి ఉంది. ఈ తప్పులన్నీ వచ్చిన తర్వాత ఒక్కరోజు జనాలే ఇప్పుడు చీకొడతా ఉన్నారు. రేపు ఆ జనాలకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కనీసం నేను ఇంతకుముందు అన్నట్టు అయ్యో రామచంద్ర అని కూడా అనరు. ఆ విధంగా వచ్చే వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన తప్పులన్నీ బయటకు వచ్చిన తర్వాత ప్రజలు భూస్థాపితం చేస్తారు. అదేవిధంగా రేపు కోర్టుకి వెళ్ళిన తర్వాత కనీసం పలకరించడానికి ఒక్కడ కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఇకనైనా చేసిన తప్పులకి క్షమాపణ చెప్పి ఏదో తిరిగి ఇచ్చేసినా కనీసం ఈ వయసులో పుణ్యమన్నా వస్తుంది. లేదా ఈ వయసులో నువ్వు ఆ విధంగా చేస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వస్తే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు ఈ భూమి పైన శాశ్వతంగా ఎవరు శాశ్వతం కాదు ఈ భూమి పైన, కానీ మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే మీరు, ఎందుకంటే శత్రువైనా మంచిగా ఉండాలని కోరుకునే మనస్తత్వం మాది. మీరు ఎన్నో తప్పులు చేశారు కాదంటం లేదు, కానీ మీ మనశ్శాంతి కోసం మీరు చేసిన తప్పులకి ఆ భూముల్ని కాస్త ప్రజలకి ఎవరిదో వాళ్ళకు తిరిగిచ్చేస్తే కనీసం పుణ్యమన్నా దక్కుతుంది. ఈ వయసులో కొంచెం మనశ్శాంతి అన్నా ఉంటుంది. లేదు ఇంకా చనిపోయిన రోజు ఎవరు చేతిలో పెట్టుకొని ఏమి పోరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీకు ఎట్లో 75 ఏళ్ళ పైన వచ్చేసింది. ఇంకా మీరు లేదు నేను ఇవిటి కోసమే ఈ అవినీతి సొమ్ము కోసమే పోరాడతా అంటే మనశ్శాంతి లేకుండా పోతారు. అదే గౌరవంగా ఒక హుందాతనంగా మీరు చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తపడి ఇచ్చేస్తే కనీసం మనశ్శాంతన్నా మిగులుతుంది. విజయసాయిరెడ్డి గారిని చూసి కొంచెమన్నా ఆలోచిస్తారని మీకు మీ జిల్లా వాసుకు ఒక సూచన చేస్తూ ఉన్నాం. మారండి. చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఇంకా కేసులు ఎట్టో మిమ్మల్ని వెంటాడతాయి. కనీసం ఈ భూమిని ఇస్తే 10 మంది పొట్టగొట్టినప్పుడు ఆ 10 మందికి ఇస్తే సరేలేరా వాడు పాపం వాడు కనీసం తెలుసుకొని ఇచ్చేశాడని చెప్పి వాళ్ళు కనీసం మీ పైన జాలన్నా ఉంటుంది. లేదా అట్ట కూడా చేయకుండా ఇంకా నేను నా తప్పుల్ని కప్పిపుచ్చుకుంటా అంటే రేపు నీ పైన జాలి చూపించేదానికి ఎవ్వరుండరు. నువ్వు జైలుకి వెళ్ళిన రోజు నీ చుట్టూ ఉండే ఎవరైతే నీ అక్రమ సంపాదనకి వాళ్ళు తప్పితే ఇంకా నీ కోసం మంచి అనే ఒక సామాన్యుడు కూడా నీ కోసం ఉండడు. ఎందుకంటే నువ్వు అన్ని తప్పిదాలు చేసావు. మామిడికాయల రైతుల దగ్గర ఈ మండీకే వేయాలి, ఇంకొక మండీకి వేయకూడదని చేసిన నువ్వు తప్పిదాలు కావచ్చు, శివశక్తి డైరీ ద్వారా కావచ్చు, మైనింగ్ల ద్వారా కావచ్చు, ఈ భూముల ద్వారా కావచ్చు, నీ తప్పులు చెప్పుకుంటూ పోతే
బహుశా శిశుపాలుడు 100 తప్పులు, నీ తప్పులు ఇంకా ఎక్కువ అయిపోతా ఉన్నాయి. ఆ విధంగా రేపు ఖచ్చితంగా నీకంటూ శిక్ష పడే రోజులు దగ్గరున్నాయి. నువ్వు నిజంగా చిత్తూరు జిల్లా వాసి, నువ్వు నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివే అయితే ముందస్తు బెయిల్కి వెళ్ళొద్దు. నువ్వు ముందస్తు బెయిల్కి వెళ్ళావనుకో నువ్వు అక్కడే ఓడిపోయినట్టు, నువ్వు అక్కడే బ్రతుకున్నా లేనట్టు. అది గుర్తుపెట్టుకోండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని హుందాతనంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరుని, ఆయన తమ్ముడు తంబళపల్లిని, ఇంకా ఆయన కొడుకు ఎంపీగా రాష్ట్రం మొత్తాన్ని ఇంకా వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టానురాజ్యంగా దోచుకోవటం చూసాం మనం. సో అందుకు నిదర్శనమే ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో వెంటనే చాలామంది అక్కడ స్థానికులు వెళ్ళి వాళ్ళ ఇంటిపై కూడా దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడు సంచలనం రేపింది. సో ఇంత చేసి ఇప్పుడు వచ్చి మరి నాకే పాపం తెలీదు అని అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక వ్యూహాత్మకమైన మౌనం అమ్మా. ఎందుకంటే మీరు అన్నట్టు ఎప్పుడైతే ప్రభుత్వం పడిపోయిందో ఇక ఈ అక్రమాలన్నీ పుట్టలు పగులుతాయి. మనం ఇంకా ఎంత మాట్లాడితే మనం ఈ ప్రభుత్వ దృష్టిని ఆకర్షించినట్టు, ప్రజా వ్యతిరేకతను కూడా ఆకర్షించినట్టు అవుతుంది. మనం వ్యూహాత్మకంగా సైలెంట్గా ఉంటే కాలగర్భంలో వీళ్ళు ప్రజలు మర్చిపోతారు, ప్రభుత్వం మర్చిపోద్ది. ప్రభుత్వానికి ఇది ఒక్కటే కాదు కదా, ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందులో భూ కబ్జాలు కూడా చేయాలి. కానీ అనవసరంగా నేను కెలుక్కోవటం ఎందుకు అన్నట్టుగా ఆయన కొంతకాలంగా మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఇక బయటికి దగ్గరికి వచ్చేసిందో, పులి మీదకి వచ్చినప్పుడు ఎవడైనా కనీసం చెయ్యి అడ్డం పెడతాం అనేది ఒక సహజమైన లక్షణం. పులి ఈ చేతులతో మనం ఆపలేమని తెలుసు, కానీ ఆపటం అనేది ఒక మానవ ప్రయత్నం. అట్లాగే ఇవాళ ప్రజల ముందుకు వచ్చి ఏదో పుణ్యవచనాలు చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు ఇంతకుముందు నా మిత్రుడు వంశీ యువకుడు కాబట్టి ఆయనకి ఇంకా ఆశాజనకం ఉంది. ఆయన అయ్యప్ప భక్తులు డ్రెస్ చేస్తున్నాడు, లేకపోతే అమ్మవారి ధారణ చేస్తున్నాడు, వస్త్ర ధారణ, ఇవన్నీ ఆయనలో ఎన్నో మార్పు వస్తాయి. ఆయన కరుడుగట్టిన ఒక భూ కబ్జాదారు. అంటే సార్ ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పటి నుంచి కూడా పెద్దిరెడ్డి సైలెంట్ గా ఉన్నారు. ఈ మధ్య వరకు కూడా ఆయన పార్టీ మారుతారు అన్న వార్తలు కూడా వచ్చాయి. అన్ని ప్రయత్నాలు చేస్తారమ్మా. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పుడు సడన్ గా ఇవాళ విజయసాయిరెడ్డి నేను రాజకీయ సన్యాసం చేస్తున్నానని చెప్తే నిజంగా రాజకీయ సన్యాసం చేస్తున్నాడు ఆయన. పరిస్థితులు ముంచుకొచ్చేసినాయి. అటు ఎవరినైతే నమ్మి ఇంతకాలం పోరాడాడో ఆ వ్యక్తి కూడా ఇతన్ని నమ్మే పరిస్థితి లేదు. అసలు అతని ప్రాణానికి కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది. కనీసం ఇప్పటికన్నా నేను ఈ రాజకీయాలకి వీటికి దూరంగా ఉంటే అన్న కొంతలో కొంత, ఇందాక ఒక మాట అన్నాడు ఆయన, ప్రజల నుంచి సానుభూతి అన్న వస్తుందేమోనని. ఎందుకంటే వాళ్ళలోనే ఉండి వాళ్ళ చేతే సంపబడ్డాడు అనుకోండి ఏ వ్యక్తి అయినా, ఎవరికైనా సానుభూతి ఉంటుందా? వాడు ఆ పులి వెనకాలే తిరిగాడు, పులే చంపింది అంటారు. అట్టా పులికి దూరంగా వెళ్ళిపోతే అరే ఎక్కడో గుడిసెలో దాక్కున్నాడని వచ్చి పులి చంపిందని అంటే ఒక సానుభూతి ఉంటుంది. పులి పక్క నుండి దానికి ఆయుధాలు మోస్తాను, లేకపోతే దానికి సద్దు మూటలు మోస్తుంటే పులి వెనకాల తిరిగినాడికి సానుభూతి ఉంది. అట్లాగే ఇప్పుడు ఈయన కూడా ఏం మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నేను దేనికైనా సిద్ధమే, దీనికైనా సిద్ధమే, ప్రభుత్వం దానికైనా. ఇప్పుడు ఆయన అన్నాడు కనీసం ఇప్పుడన్నా మారయ్యా ప్రజల్లో ఇంత సానుభూతి ఇట్లా వస్తుంది. రాజకీయ సన్యాసం తీసుకున్న విజయసాయిరెడ్డి గతంలో చేసిన నేరాల గురించి సైలెంట్గా ఉన్నాడు, ఎత్తలా. ఇప్పుడు ఇతను కూడా భూ కబ్జాల గురించి ఎత్తడు, చేసిన అక్రమాల గురించి సక్రమం చెప్పుకోడు ఎవడు. ఇప్పుడు ఒక్కసారి అందులోకి దిగిన తర్వాత ఎందులో పుట్టిన పురుగు అందులోనే చచ్చిపోద్ది. మీరు ఆలోచించండి. సపోజ్ ఒక పండులో ఒక పురుగు పుడుతుంది, అది బయటికి వెళ్ళి చచ్చిపోద్ది అనుకుంటున్నారా? ఆ పండు నాశనంతో పాటు పురుగు నాశనం కూడా అయిపోద్ది. అట్లాగే ఒక మొదళ్ళకు చెదలు పడుతుంది చెట్టు చచ్చిపోయిన తర్వాత పురుగు కూడా చచ్చిపోద్ది. అట్లాగే వీళ్ళు చేసిన అక్రమాలు ఏది బయట పెట్టరు. నా మనవడు అనుభవిస్తాడు, లేకపోతే నా ముది మనవడైనా అనిపిస్తాడు. అక్రమంగా తోసుకున్నది దాచుకున్నది ఎవడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఆ ఇద్దరు కూతుళ్ళ కోసం ఎంత తాపత్రయపడి సంపాదిస్తున్నాడని బంధువర్గమే అంటుంది, సొంత చెల్లెలు అంటుంది నీకు ఉన్నది ఇద్దరు కూతుళ్ళు, నా పిల్లల సంపాదన కూడా, నా పిల్లలకి ఇచ్చిన ఆస్తి కూడా నువ్వే తీసేసుకుంటున్నావు. ఈ విజయసాయిరెడ్డి గురించి కూడా చెప్పింది రాజశేఖర రెడ్డి గారు. విజయసాయిరెడ్డితో స్పష్టంగా చెప్పారు నా నలుగురు మనవరాళ్ళకి సమానంగా దక్కాలి. అయినా ఇతను అబద్ధం చెప్పి వాళ్ళు నేను ఇప్పుడు నా జీవితంలో అబద్ధం చెప్పలేదు అంటున్నాడని. అట్లాగే ఈ రామచంద్రారెడ్డి గారు ఆయన మారతాడని, కానీ మారే మనిషి అయితే అసలు ఇట్లాంటి పనులే చేయడు. ఆయన ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత కూడా ఎంత చిన్న అంశాన్ని ఆయన వదలలా, ఏ భూ కబ్జాన్ని వదలలేదు. తర్వాత ఆయన తెలంగాణలో వచ్చి కూడా ఒక బీసీలు వాళ్ళు కాలువ కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఈయన హుజూరాబాద్ దగ్గర. దానికి నష్టపరిహారం అడగటానికి రైతులు వస్తే మంత్రిగా ఉండి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, హుజూరాబాద్ అంటే వరంగల్ పక్కన ఉంటుంది, పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భాగం, ఎగిరి ఒక తంతు అన్నాడంటే ఆ రోజున ఇక్కడ కేసు కూడా బుక్ చేయాలి. అదే కనుక వాళ్ళు కనుక ఆ కేసు పెట్టుంటే ఆ రోజున
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి, ఒక మంత్రి వచ్చి హుజూరాబాద్లో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని, ఒక సాధారణ పేద వ్యక్తిని కాలుతో ఎగిరితే కేసు కూడా పెట్టలేదంటే అంతకుముందు ఎంత పోరాడేవాడు టీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు, కేసీఆర్. మరి అట్లాంటి కేసు కూడా పెట్టలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఈయన ఒక సీనియర్ మంత్రి, డబ్బుగా కూడా మరి ఆ రోజుల్లో ప్రభుత్వాలకు కూడా ఇక్కడ అక్కడ కూడా ఫీడింగ్ ఇవ్వగలిగిన దశలో ఉన్న మంత్రి. ఆ రోజే కాదు, ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి తర్వాత మళ్ళీ అత్యంత సంపన్నుడు మంత్రివర్గంలో అంటే అతనే. మీకు గుర్తుందో లేదు, ఉత్తరాంధ్ర చెందిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఒక తిరుపతి వెళ్తూ సైకిల్ మీద వాళ్ళ నియోజకవర్గంలోకి వెళ్తే అసలు ఇది ఎవరి నియోజకవర్గం అనుకుని మీరు ఎట్లా వచ్చారని అడిగారు. అంటే ఆ నియోజకవర్గంలో పేద ప్రజలు కానీ బడుగు వర్గాల ప్రజలు కూడా కాళ్ళు కూడా పెట్టకూడదు అన్నమాట. అవకాశం ఉండేది కదా అప్పట్లో. అవును. మరి అట్లాంటప్పుడు ఉత్తరాంధ్రకి చెందిన వ్యక్తిగా చెప్పుకునే బొత్స కనీసం ఖండించాలి కదా. ఎందుకు ఆయన ఆ ప్రాంతంలో అదే పార్టీకి చెందిన వ్యక్తులు వాళ్ళని ఎంత అవమానం చేశారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా బట్టలు ఒడదీయించి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి జెండాలు చింపేసి అసలు రావద్దని హెచ్చరికలు చేశారంటే అంటే వాళ్ళ ఫ్యూడల్ మనస్తత్వం ఎట్లాంటిది అనేది నేను ప్రయత్నిస్తున్నా. వాళ్ళు దయాదాక్షిణ్యాలు అనేది అసలు వాళ్ళకు ఉండదమ్మా. ఆయన అటవీ శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. మరి అటవీ శాఖ చట్టాలు ఎంత గట్టిగా ఉంటాయి అనేది ఆయనకి తెలియదని మనం అనుకోలేము. ఖచ్చితంగా తెలుసు. తర్వాత ఆ రోజున ఆయన రిజర్వ్ ఫారెస్ట్ని పొక్లైన్లతో కొట్టేస్తున్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉండి, లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే కాకపోయినా పొక్లైన్లతో కొట్టేసి వాటిని మామిడి తోటలుగాను ఇంకా రకరకాల పళ్ళ తోటలు వేసేసి ఒక ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు అవన్నీ కనుక బయటకు వచ్చిన రోజున ఈయన అన్నట్టు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆయన తెచ్చుకుంటే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ సర్వరోగ నివారణ ఏం కాదు, అది తాత్కాలికంగా ఇస్తారు. ఆల్రెడీ ప్రైమా ఫేసి కేసులు ఉన్నాయని ఈ సర్వే నెంబర్లతో సహా తీసుకెళ్ళి ప్రభుత్వం కూడా గౌరవ న్యాయస్థానం ముందు పెట్టినప్పుడు న్యాయమూర్తులు కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఎవరు పడితే వాళ్ళకి అక్కడ ఒక కారణం ఉండాలి, నిర్దిష్టమైన కారణం ఉండాలి. ఎవరైతే వ్యక్తి వెళ్తున్నాడో అతను నిర్దోషి అయి ఉండాలి. దోషిగా ఆధారాలు ఉన్నప్పుడు ఎవరు అనేక మంది ఈ మధ్య కాలంలో కూడా మనం ఎన్ని చూసాము, యాంటిసిపేటరీ బెయిల్స్కి వెళ్ళిన వాళ్ళని వార్నింగ్ లిస్ట్ కూడా పంపించారు. కొంతమంది వాళ్ళ తరపున ఇతరులు వెళ్ళారు జర్నలిస్టుల ముసుగులో. కానీ న్యాయస్థానాలు హెచ్చరించినాయి కదా, మీకు సంబంధం లేదు ఈ కేసు, ఇది ప్రజలకు సంబంధించిన అంశాలు, మీరు ఎందుకు వస్తున్నారు, మీకేవో స్వప్రయోజనాలు ఉన్నాయి ఇందులో, మిమ్మల్ని ఎవరో పంపారని కూడా వచ్చింది కదా. కాబట్టి ఎవరైనా అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయి ఉండొచ్చు, ఇవాళ నేను పెద్దారెడ్డిని అయ్యానని ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఆయన చెప్పినట్టు ఆయన ఏమి పెద్దారెడ్డి ఏం కాదు. ఒకనాడు ఆయన మామూలుగా సివిల్ కాంట్రాక్టులు చిన్నవి చేసుకుని బజాజ్ చేతకు టొక్కు స్కూటర్ మీద తిరిగి సంపాదించుకున్నాడు తెలివితేటలతో. ఇప్పుడు అది కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడా అంటే ఏ అవసరానికి ఏదైనా చేయగలిగిన సమర్థత అతనిలో ఉంది. అంతేగాని నేను పెద్దారెడ్డిని అని భీష్మించుకోడు. ఇప్పటికైనా సరే ఎక్కడికి వెళ్ళి ఏదైనా పని అవుతుంది అనుకుంటే అక్కడ లొంగి కూడా తను పని చేయించుకునే లౌక్యం అతనిలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వీటన్నిటిని చూసింది కాబట్టి అంత మెత్తబడే ఆ పరిస్థితి ఏముండదు. రైట్. ఇప్పటికే చంద్రబాబు గారు చెప్పడం జరిగింది, ఈ భూ ఆక్రమణల చట్టం ఏదైతే ఉందో చాలా కఠినతరంగా ఉంటుంది, దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం అని కూడా బాబు గారు చెప్పారు. అయితే ఇప్పుడు అలాగే ఈయనపై వస్తున్న ఆరోపణలు కూడా సామాన్యమైనవి కదా. ఇటు అటవీ శాఖ విషయంలో కావచ్చు, అటు ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ఇవి కూడా చాలా తీవ్రమైన నేరాలుగానే పరిగణించవచ్చు. కానీ ఇప్పటివరకు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే కాదు, ఇటు విజయసాయి రెడ్డి కావచ్చు, అలాగే సజ్జల రామ్, వీళ్ళ మీద ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళు ముందస్తు బెయిల్స్కి వెళ్తున్నారు, శిక్షలు సరిగ్గా అమలు పరిచిన పరిస్థితి, వాళ్ళకి శిక్షలు పడ్డ పరిస్థితి లేదు. కానీ మరి ప్రజలకు కూడా ఒక నమ్మకం అంటూ పోతుంది. ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు ప్రజల్లో విశ్వాసం కలిగించేందుకు? మరి ఈయనకి ఏమైనా ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? పడితే ఎలాంటి శిక్షలు పడవచ్చు అన్నారు? ఒకటండి, మీరు అడిగారు శిక్షల గురించి, వీటి గురించి. ఇప్పుడు ప్రభుత్వం అనేది వాళ్ళపైన విచారణ వరకు మాత్రమే ఆదేశిస్తుంది. ఆదేశించిన తర్వాత ఆ విచారణ అనేది జరిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని కేసెస్ అనేది ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత ఆ కేసెస్ జరుగుతూ ఉన్న క్రమంలో వీళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు న్యాయస్థానాలు ఎలాంటి డిసిషన్ తీసుకుంటే అది న్యాయస్థానాలు ఇండిపెండెంట్ బాడీ. అదేదో ఏ రాజకీయ పార్టీనో ఏ రాజకీయ నాయకుడో బహుశా రన్ చేయరు. ఎందుకంటే అది ఒక ఇండిపెండెంట్ బాడీ. జ్యుడిషియల్ సిస్టమ్ ఇండివిజువల్గా ఉంటుంది. దాంట్లో ఏంటంటే మన న్యాయ వ్యవస్థలో ఉండే కొన్ని లొసుకులను పట్టుకొని ఈ అక్రమార్కులు ఏం చేస్తారు, ముందస్తు బెయిల్ అని, యాంటిసిపేటరీ బెయిల్ అని, ఇంకొక బెయిల్ అని వెళ్తూ ఉంటారు. ఇంతకుముందు పెద్దలు అన్నట్టు అదేమీ సర్వ నివారణ రక్షణ కాదు కదా.
ఎందుకంటే దానికి కూడా కొంచెం టైం అనేది ఉంటుంది. ఆ టైం తర్వాత ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇప్పుడు చూస్తే జాతీయ స్థాయిలో ఎన్నో కేస్ స్టడీస్ అనేది మనం చూడొచ్చు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, ఈయన ఎక్కడికి వెళ్ళాడు, అదే దానా కేసులో వెళ్ళాడు, ఎన్నేళ్ళు జైల్లో ఉన్నాడు మనం చూసాం కదా. అదేవిధంగా మనం చూసుకుంటే ఇలాంటి ఎన్నో కేస్ స్టడీస్, శశికళ గారు కావచ్చు పక్క రాష్ట్రంలో కావచ్చు, ఈ విధంగా కొంతమంది కొన్ని కేస్ స్టడీస్ అనేది మనకున్నాయి. ఇప్పుడు వీళ్ళు కొన్ని రోజులు తప్పించుకోవచ్చేమో. సో మీరన్నట్టు చట్టంలో ఉన్న లుసుకులను బట్టి వీళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఏపీ ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ వినిపిస్తుందంటే, ఇప్పుడు నార్మల్గా అటవీ భూములు అలాంటివి కబ్జా చేస్తే దేవాదాయ భూములు వాటికి శిక్షలు, సో ప్రజల భూములు కబ్జా చేస్తున్నారు అంటే వాళ్ళ పొట్ట కొడుతున్నారు, మరి వాళ్ళకి న్యాయం జరిగేది ఎలా? సో రెవెన్యూ రికవరీ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించేసే, తిరిగి ఇప్పించుకునేది తీసుకురావాలి, అప్పుడే సరైన న్యాయం జరుగుతుంది అంటున్నారు. ఇప్పుడు మీరు అన్నారు దానికి తగ్గట్టుగానే మనం రెవెన్యూ సదస్సులు పెట్టాం. రెవెన్యూ సదస్సులో వచ్చిన దాన్ని బట్టి ప్రాపర్గా సబ్మిట్ చేస్తే గత 5 ఏళ్ళలో ఎవరైతే ఈ విధంగా ఆక్రమించుకున్నారో వాళ్ళకి సంబంధించి ఆర్డీఓ కావచ్చు వీళ్ళ అండర్టేకన్లో ఇలాంటివన్నీ తీసుకొని వాళ్ళకి ఇవ్వబడతాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ భూములు ఎవరైతే తీసుకున్నారో అలాంటివి చేస్తే, ఇప్పుడు మీరు అన్నట్టు పేదోళ్ళ భూములు కబ్జా చేసి ఆక్రమణ చేసి ఉంటే ఈ విధంగా రికవరీ చేసి ఇస్తారు, అది జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రెవెన్యూ సదస్సులో వచ్చినటువంటి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా దానిపైన రివ్యూ చేసి చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే పంచగ్రామాల ఇష్యూ పైన కూడా ఈ రోజే రివ్యూ జరగడం జరిగింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రెవెన్యూ సమస్యలపైన పరిష్కారం తీసుకెళ్తున్నారు. గతంలో రెవెన్యూ లాస్ట్ డిసెంబర్ 14 ఆ టైంలో ఒక రెవెన్యూ సదస్సులకు సంబంధించి ప్రోగ్రామ్ జరిగితే దాంట్లో సాక్షాత్తు మంత్రి గారిని ఆదేశించాడు, మీరు ఏ రోజైతే నా దగ్గరకు ఒక్క సమస్య కూడా రాదో ఆ రోజు మీరు సంపూర్ణ బాధ్యతగా పనిచేసినట్టు, సక్సెస్ అయినట్టు, అందుకని మీరు ఇంకా దానిపైన పరిష్కరించాలంటే దానికి తగ్గట్టు మనం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అత్యధికంగా రెవెన్యూ సదస్సులు, రెవెన్యూ సమీక్షా సమావేశాలు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఎన్నో భూములు ఆక్రమించారు, వాళ్ళందరివి తీసుకొని పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి సంబంధించినట్టు యంత్రాంగం మొత్తం వర్కౌట్ చేస్తూ ఉంది. ఈరోజు అదేవిధంగా అటవీ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, ఎవరైతే తీసుకున్నారో అవన్నిటిపైన కూడా చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక కృష్ణ జింకని చంపేస్తే వదిలేస్తారా? వదలరు కదా, కేసే కదా. అలాగే అటవీ భూమిని తీసుకుంటే ఎలా వదులుతారు అంటే వీళ్ళు కొన్ని లొసుకులను పెట్టుకొని ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను అందుకే ఇంతకుముందు కూడా ఛాలెంజ్ చేసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మీరు నిజంగా తప్పు చేయనట్లంటే మీరు అయ్యప్ప మాలలు వేసుకుంటారు కదా, ఆ మాలలో మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో మాకు తెలియటంలే. ఎందుకంటే మీరు ఆ మాలలు వేసుకొని తప్పులు చేశారు, ఆ మాలలు వేసుకొని ఎన్నో తప్పుడు మాటలు కావచ్చు, ఎన్నో ఆర్గ్యుమెంట్ చేశారు. అన్ని చేస్తే ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడా? నార్మల్గా తప్పులు చేస్తేనే క్షమించడు, అలాంటిది మాలేసుకొని మరి నువ్వు తప్పులు చేసావు. అయ్యప్ప మాల ఒకసారి, వెంకటేశ్వర, ఈ విధంగా నువ్వు మాలలోనే ఉన్నట్టుంటావు. ఆ మాలేసుకొని ఎన్ని తప్పిదాలు చేసావు, ఎన్ని భూ అక్రమాలు చేసావు, ఎన్ని చేసావు, ఆ పాపాలు ఊరికే పోతాయా? అందుకే పాపాల పెద్దిరెడ్డి అన్నారు నిన్ను గతంలో లోకేష్ గారు. మీకు గుర్తుంటే పాదయాత్రలో పాపాల పెద్దిరెడ్డి, నిన్ను వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన చేసిన పాపాలన్నీ ఒకరు పొట్టను కొట్టుంటే ఉన్నాడు, అన్ని వర్గాల పొట్టలు కొట్టిన పాపాల పెద్దిరెడ్డి ఈరోజు తన పాపం బండిపోతున్నాడు. ఎందుకంటే కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడన్నట్టు భూ అక్రమాలు చేసిన పెద్దిరెడ్డి గారు అదే భూ ఆక్రమణ కేసులో జైలుకి వెళ్ళి ఆఖరికి రిటైర్మెంట్ వయసులో జైలుకి వెళ్ళబోతున్నాడంటే దాంట్లో అతిశయోక్తి కాదు. మళ్ళీ ఇంకొకటి లిక్కర్ కేసు తగులుకొని వాళ్ళ కొడుకు గారు కూడా జైలుకి వెళ్తారా అంటే మళ్ళీ ఇద్దరిని ఒకే జైల్లో ఉంచాలి అని కూడా ఏమన్నా పిటిషన్లు వేసుకుంటారేమో, అది పెద్దిరెడ్డి గారికి తెలియాలి. ఎందుకంటే ముందస్తు బెయిల్ తీసుకోకపోతే ఒకవేళ జైలుకి వెళ్ళిన తర్వాత నా కొడుకు నేను ఒకే దగ్గర ఉంటాను, నా కొడుకు నాకు సేవలు చేసేదనుకుంటాడు అని చెప్పి కూడా అడుగుతాడేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అది ఆయనకే తెలియాలి. ఈ జనాలైతే ఆయన పైన సానుభూతి చూపించే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో కూడా మూడో వ్యక్తి ఓట్లు చీల్చడం వల్ల గెలిచాడు తప్పితే ప్రజలు ఏమాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెక్యూరిటీ లేకుండా వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అక్కడ ఉండే ప్రజలే కుక్కను కొట్టినట్టు కొడతారు. ఎందుకంటే ఆయన అన్ని భూ అక్రమాలు చేశాడు. అలాంటి వ్యక్తిని ఎవరూ సహించరు. ఇప్పటికైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు హుందాతనంగా ప్రవర్తించి ఈ వయసులో ఇంత ఆయాసపడడం కన్నా ఆయన చేసిన తప్పిదాలకి క్షమాపణ చెప్పి అదేవిధంగా ఎవరెవరైతే ఆక్రమించాడో తిరిగి ఇచ్చేస్తే శిక్షణ తగ్గుతుంది, కొంచెం మనశ్శాంతన్నా ఉంటుంది. లేదు ఆయాసం పడితే ఏమొస్తుంది, ఇంకా ఆయనకి బీపీలు ఇవన్నీ వస్తాయి, ఆరోగ్యానికి సమస్యలు. ఆ మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు తప్పులు చేస్తున్న ప్రతి ఒక్కరూ మనిషి అనేవాడు తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆ భగవంతుడు ఇకనైనా ఆయన క్షమించి ఆ మాల వేసుకొని ఎన్నో తప్పిదాలు చేశాడు కదా, ఆ శిక్షలు ఆయన దేవుడు అకౌంట్లో వేసుకోనైనా ఈ భూముల్ని వీటిని ఇచ్చే మనసు
కనీసం ఆయన మా దాంట్లో ఇంత వయసు వచ్చింది కదరా, ఇప్పుడు ఈ కేసులు ఇవన్నీ నాకెందుకు అని చెప్పి ఆలోచించి ఆ భూములు ఇచ్చే బుద్ధిని కలిగిస్తాడని దేవుని కోరుకుంటున్నా. ఎందుకు ఆయన భూములు తిరిగి ఇచ్చేస్తాడు, కేసులకు భయపడి పార్టీ మారుతాడు, అది కాలమే నిర్ణయించాలి. ఖచ్చితంగా